జ్యోతిష్య శాస్త్ర మహాసముద్రంలో మేషరాశి అనేది ఒక ప్రచండమైన అగ్నికిరణం లాంటిది. రాశి చక్రంలో మొదటి రాశిగా నవగ్రహాల సేనాధిపతి అయిన కుజుడి పరిపాలనలో ఉండే ఈ రాశివారు సహజంగానే అజేయమైన శక్తిని, అపరిమితమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. అయితే ప్రకాశించే సూర్యుడికి గ్రహణం పట్టినట్లుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందే మేషరాశి వారి జీవితాల్లోకి నరదృష్టి అనే చీకటి శక్తి ప్రవేశించినప్పుడు పరిస్థితులు తలకిందులవుతాయి. మన పెద్దలు ఊరికే అనలేదు, నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అని. ఈ మాట వెనుక ఎంతో నిగూఢమైన అర్థం ఉంది. ఎదుటివారి అసూయ, ద్వేషం లేదా అతిగా ఆశ్చర్యపోవడం ద్వారా వెలువడే ప్రతికూల తరంగాలు ఒక వ్యక్తి యొక్క ప్రాణశక్తిని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా మేషరాశి వారు తమ చురుకుదనంతో సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నప్పుడు వారి చుట్టూ ఉండే వ్యక్తుల నుండి వెలువడే ఈ నెగటివ్ ఎనర్జీ వారిని మానసికంగా, శారీరకంగా కుంగదీస్తుంది. చాలామంది దీనిని కేవలం మూఢనమ్మకంగా కొట్టిపారేస్తారు. కానీ ఆకస్మికంగా సంభవించే అనారోగ్యాలు, చేతికి వచ్చిన అవకాశాలు చేజారిపోవడం మరియు ఊహించని ప్రాణాపాయ సంఘటనలు ఎదురైనప్పుడు మాత్రమే దీని తీవ్రత అర్థమవుతుంది. మేషరాశివారు తమ జీవితంలో కొన్ని వింతైన మార్పులను గమనిస్తున్నట్లయితే అది ఖచ్చితంగా ఇతరుల దిష్టి ప్రభావమే అని గుర్తించాలి. ఈ ప్రభావం కేవలం మీ ప్రశాంతతను దొంగిలించడమే కాదు, మీ ఉనికిని కూడా ప్రమాదంలో పడేస్తుంది. అందుకే మీలో లేదా మీ ఇంట్లో కనిపిస్తున్న ఆ 7 కీలక లక్షణాలు ఏమిటి, అవి మీ ప్రాణాల మీదకు ఎలా వస్తాయి, మరియు ఈ కంటి చూపు నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి తక్షణమే చేయవలసిన ఆధ్యాత్మిక పరిహారాలు ఏమిటో తెలుసుకోవడం అవసరం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం దుర్గాదేవ్యై నమః అని కామెంట్ చేయండి. నరదిష్టి లేదా నరఘోష అంటే మరేదో కాదు. అది ఒక మనిషి యొక్క ఆలోచనల నుండి పుట్టే ప్రతికూల శక్తి. ఒక వ్యక్తి మన ఎదుగుదలను, మన ఆనందాన్ని, మన పనిని చూసి అసూయపడినా, కుళ్ళుకున్నా లేదా కొన్నిసార్లు అతిగా మెచ్చుకున్నా వారి కంటి నుండి ఒక రకమైన శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి మనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారిగా నీరసపడడం, బాగా సాగుతున్న వ్యాపారం ఆగిపోవడం, చురుకుగా ఉండే పిల్లలు మందగించడం వంటివి దిష్టి తగలడం వల్ల జరిగే పరిణామాలు. మీకు దృష్టి తగిలింది అని తెలిపే మొదటి లక్షణం అనారోగ్యం. మేషరాశివారు సాధారణంగా శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు. చిన్న చిన్న జబ్బులను వారస్సలు లెక్క చేయరు. వారిలో ఉండే అగ్నితత్వం రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది. కానీ నరదృష్టి ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు ఆధునిక వైద్యులకు కూడా అంతుచిక్కని వింత వ్యాధులు వారిని వేధిస్తాయి. ఉదాహరణకు, ఉదయం లేవగానే ఒళ్లంతా నొప్పులుగా ఉండడం, కళ్ళు తిరగడం లేదా విపరీతమైన తలనొప్పి రావడం వంటివి జరుగుతాయి. విచిత్రం ఏమిటంటే ఈ సమస్యల కోసం ఎన్ని రక్త పరీక్షలు చేయించుకున్నా, స్కానింగులు తీయించుకున్నా రిపోర్టులన్నీ నార్మల్గానే వస్తాయి. వైద్యపరంగా ఎలాంటి లోపం లేకపోయినా శరీరం మాత్రం నిస్సత్తువగా మారుతుంది. ఇది మీలోని శక్తిని హరించడానికి, ఇతరుల చెడు చూపు మీపై పడిందని చెప్పడానికి ప్రధాన నిదర్శనం. రెండవ లక్షణం ఇంట్లో జరిగే అశుభ పరిణామాలు. ప్రతి మనిషికి తన ఇల్లే ఒక పెద్ద కోట. అక్కడ మాత్రమే పూర్తి ప్రశాంతత దొరుకుతుంది. మేషరాశివారు తమ ఇంటిని స్వర్గంగా భావిస్తారు మరియు ఆ ఇంటిని అందంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఎప్పుడైతే బయటి వ్యక్తుల దృష్టి ఇంటిపై పడుతుందో ఆ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య గతంలో ఎప్పుడూ లేని విధంగా చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరగడం, పరస్పర అవగాహన లోపించడం వంటివి జరుగుతాయి. పిల్లలు అకారణంగా మొండిగా తయారవ్వడం, చదువులో వెనకబడడం కూడా దిష్టి ప్రభావమే. ముఖ్యంగా వంటగదిలో పాలు పదే పదే పొంగిపోవడం లేదా విలువైన గాజు వస్తువులు అకస్మాత్తుగా పగిలిపోవడం వంటివి జరిగితే మీ ఇంటి రక్షణ కవచాన్ని దాటుకుని ప్రతికూల శక్తి లోపలికి ప్రవేశించిందని అర్థం చేసుకోవాలి. ఇది మేషరాశి వారి మానసిక స్థితిని దెబ్బతీసి వారిని ఒంటరిగా ఉండేలా చేస్తుంది. మూడవ లక్షణంగా ఆర్థిక పతనాన్ని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు చాలా కష్టపడే స్వభావం కలవారు. అందువల్ల వారు సంపాదనలో కూడా ముందుంటారు. అయితే వీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత త్వరగా సెటిల్ అయిపోయారు అని ఎవరైనా అసూయతో అనుకున్న మరుక్షణమే
ఆ ఆదాయ మార్గాలకు అడ్డంకులు ఏర్పడతాయి. ఎంత కష్టపడినా సంపాదించిన డబ్బు చేతిలో నిలవదు. అనూహ్యమైన ఖర్చులు రావడం, కుటుంబ సభ్యుల వైద్యం కోసం లేదా అనుకోని మరమ్మతుల కోసం డబ్బు ఖర్చయిపోవడం జరుగుతుంది. చేసిన అప్పులు తీరకపోగా కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా వ్యాపారస్తులైన మేషరాశి వారు లాభాల బాటలో నడుస్తున్న సమయంలో దిష్టి తగిలితే క్లయింట్లు దూరం అవ్వడం లేదా భారీ నష్టాలు రావడం వంటివి జరుగుతాయి. 4వ లక్షణం సృజనాత్మకత మరియు పనితనం తగ్గిపోవడం. మేషరాశివారు ఏ రంగంలో ఉన్నా అక్కడ తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తారు. గతంలో మీరు చేసిన పనులకు అందరి నుంచి ప్రశంసలు దక్కి ఉంటే ఇప్పుడు అదే పనులు చేస్తున్నప్పుడు అనవసరమైన విమర్శలు ఎదురవుతాయి. మీ ఆలోచన శక్తి మందగిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు తప్పవుతుంటాయి. ఎప్పుడూ ఒక రకమైన అయోమయం, పని పట్ల నిరాసక్తత ఆవహిస్తాయి. మీరు ఎంత శ్రమించినా ఫలితం దక్కకపోవడం వల్ల మీలో నైరాస్యం పెరుగుతుంది. ఇది కేవలం మీ అశ్రద్ధ వల్ల కాదు, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీ మెదడుపై చూపే ప్రభావం వల్ల జరుగుతుంది. 5వ ముఖ్యమైన లక్షణం నిద్రలేమి మరియు పీడకలలు. మేషరాశికి కుజుడు అధిపతి కావడం వల్ల వీరి శరీరంలో రక్తం ఎప్పుడూ వేడిగా ఉంటుంది. దిష్టి తగిలినప్పుడు ఆ వేడి మెదడులోని నరాలపై ప్రభావం చూపి నిద్రపట్టకుండా చేస్తుంది. రాత్రిపూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవరో పిలుస్తున్నట్లు అనిపించడం, ఎత్తు నుండి పడిపోతున్నట్లు కలలు రావడం లేదా ఎవరూ తమను వెంబడిస్తున్నట్లు అనిపించడం వంటివి ప్రమాద సంకేతాలు. నిద్ర లేనప్పుడు మనిషి శారీరక శక్తి క్షీణించి అది ఇతర రోగాలకు దారితీస్తుంది. 6వ లక్షణం మీరు చేసే ప్రయాణాలలో ఆటంకాలు మరియు చిన్నపాటి ప్రమాదాలు. మేషరాశివారు వేగంగా ప్రయాణించడాన్ని, కొత్త ప్రదేశాలను సందర్శించడాన్ని ఎంతగానో ఇష్టపడతారు. కానీ నరదృష్టి ప్రభావం ఉన్నప్పుడు వారి వాహనాలు పదే పదే రిపేరుకు రావడం, టైర్లు పంక్చర్ అవ్వడం లేదా ఇంజిన్ సమస్యలు రావడం వంటివి జరుగుతాయి. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ప్రయాణాలలో మీ ఏకాగ్రతను దెబ్బతీసే ఒక ప్రతికూల శక్తి ప్రభావం. ఇది చివరకు 7వ లక్షణానికి దారితీస్తుంది, అదే ఆకస్మిక ప్రాణహాని కలిగించే సంఘటనలు. రోడ్డు మీద వెళుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉన్నా ఎదుటివారి తప్పు వల్ల ప్రమాదాలు జరగడం లేదా పదునైన వస్తువుల వల్ల గాయపడటం వంటివి అవుతాయి. మేషరాశివారు ఈ 7 లక్షణాలను గమనించిన వెంటనే మేల్కోవాలి. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఒక అంటువ్యాధి లాంటిది. అది ఒక్కసారి శరీరంలోకి ప్రవేశిస్తే మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుంది. అందుకే దీని నుండి బయటపడటానికి జ్యోతిష్య శాస్త్రం మరియు ఆధ్యాత్మిక శాస్త్రం కొన్ని అద్భుతమైన పరిహారాలను సూచించాయి. మేషరాశివారు తమ గ్రహస్థితిని బలోపేతం చేసుకోవడం ద్వారా ఈ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. కుజుడికి సంబంధించిన పరిహారాలు చేయడంతో పాటు దిష్టి నివారణ మార్గాలను తూచా తప్పకుండా అనుసరించాలి. పరిహారాల విషయానికి వస్తే మేషరాశివారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం పరమౌషధం లాంటిది. హనుమంతుడు అజేయుడు. ఆయనను స్మరిస్తే ఏ దుష్టశక్తి కూడా మీ దరిదాపులకు రాలేదు. స్వామికి సింధూరం అంటే ఎంతో ఇష్టం. కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు హనుమంతుని పాదాల దగ్గరుండే సింధూరాన్ని తెచ్చి నుదుటిన ధరించాలి. ఆ సింధూరం ఒక రక్షణ కవచంలా పనిచేసి బయటి వ్యక్తుల చూపు మీ ఆజ్ఞాచక్రంపై పడకుండా కాపాడుతుంది. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద నరదృష్టి యంత్రాన్ని స్థాపించుకోవడం లేదా నరదృష్టి బొమ్మను ఉంచడం చాలా ముఖ్యం. దీనివల్ల మీ ఇంటికి వచ్చే వ్యక్తుల దృష్టి నేరుగా మీపై పడకుండా ఆ బొమ్మపై పడి అక్కడే విచ్ఛిన్నమవుతుంది. ప్రతి శనివారం దిష్టి తీయించుకోవడం మేషరాశి వారికి అత్యంత అవసరం. 3 ఎండుమిరపకాయలు, కొంచెం ఉప్పు, కొన్ని ఆవాలు తీసుకుని తల చుట్టూ 3 సార్లు దిష్టి తీసి వాటిని నిప్పుల్లో వేయాలి. ఆ మిరపకాయలు కాలుతున్నప్పుడు వచ్చే పొగతో పాటు మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా కాలి బూడిదవుతుంది. ఒకవేళ మిరపకాయలు కాలుతున్నప్పుడు ఘాటు రాకపోతే అది మీకు విపరీతమైన దిష్టి తగిలిందని చెప్పడానికి నిదర్శనం. అలాగే మేషరాశి వారు తమ జేబులో లేదా పర్సులో ఎప్పుడూ ఒక చిన్న పటిక ముక్కను ఉంచుకోవాలి. పటికకు గాలిలో ఉండే నెగిటివ్ వైబ్రేషన్స్ను గ్రహించి వాటిని నిర్వీర్యం చేసే శక్తి ఉంటుంది. ఇంట్లో ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం సాంబ్రాణి ధూపం వేయడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. తద్వారా దుష్ట శక్తులు ఇంట్లో నిలవలేవు. నరదృష్టి ప్రభావం చాలా తీవ్రంగా ఉందని మీకు అనిపిస్తే మేషరాశివారు స్నానం చేసే నీటిలో కొంచెం రక్తచందనం పొడిని లేదా పసుపును వేసుకుని స్నానం చేయాలి. దీనివల్ల మీ చుట్టూ ఉన్న ఆరా శుభ్రపడుతుంది.
మేషరాశి వారు అగ్నితత్వం కాబట్టి ఎరుపు రంగు దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు. కానీ ఎరుపు రంగు ఇతరుల కళ్ళను త్వరగా ఆకర్షిస్తుంది. కాబట్టి ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా బయటకు వెళ్ళేటప్పుడు పూర్తిగా ఎరుపు రంగు కాకుండా ఇతర రంగులను ఎంచుకోవడం మంచిది. అలాగే దిష్టి తగలకుండా ఉండటానికి ఎడమ కాలికి లేదా కుడి చేతికి నల్లటి తాడును కట్టుకోవడం ఒక ప్రాచీనమైన మరియు శక్తివంతమైన పద్ధతి. మేషరాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, వారి విజయ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకూడదు. మీకు ఒక కొత్త ప్రాజెక్టు వచ్చినా లేదా మంచి లాభం వచ్చినా ఆ విషయం పూర్తిగా పూర్తయ్యే వరకు గోప్యంగా ఉంచాలి. మీ ప్రణాళికలను ముందే బయటపెట్టడం వల్ల ఇతరుల అసూయ మీ పనిపై పడి అది ఆగిపోయే అవకాశం ఉంటుంది. దానధర్మాలు చేయడం వల్ల మీ పుణ్యబలం పెరుగుతుంది. ప్రతి మంగళవారం ఎర్రటి కందులు లేదా బెల్లాన్ని పేదలకు దానం చేయడం వల్ల కుజదోషం తగ్గడమే కాకుండా దిష్టి ప్రభావం కూడా తగ్గుతుంది. మూగజీవాలకు ఆహారం పెట్టడం, ముఖ్యంగా నల్ల కుక్కకు ఆహారం ఇవ్వడం వల్ల శని మరియు కుజుల ప్రభావం తగ్గి నెగిటివ్ ఎనర్జీ దరిచేరదు. మేషరాశి వారు తమ మనోబలాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. భయం అనేది నెగిటివ్ ఎనర్జీకి ఒక ఆహారం లాంటిది. మీరు ఎంతగా భయపడితే అది అంతగా మీపై దాడి చేస్తుంది. అందుకే ప్రతిరోజు కనీసం 11 సార్లు ఓం నమఃశివాయ లేదా గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ సర్కిల్ ఏర్పడుతుంది. ఈ మంత్రోచ్చరణ వల్ల వచ్చే ధ్వని తరంగాలు మీ నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నరదృష్టి అనేది కేవలం ఒక బాహ్య శక్తి మాత్రమే. దాన్ని లోపలికి రానివ్వకుండా ఉండడం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. ప్రాణాపాయ స్థితి వరకు వెళ్ళకూడదంటే పైన చెప్పిన సూచనలు పాటిస్తూ భక్తి మార్గంలో నడవాలి. మేషరాశి వారు ఒక ప్రజ్వలించే అగ్నిశిఖ లాంటివారు. ఆ శిఖను అసూయ అనే గాలులు ఆర్పకుండా చూసుకోవడమే మీ ప్రథమ కర్తవ్యం. ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మికంగా బలంగా ఉంటారో అప్పుడు ఏ దిష్టి కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీ సంకల్పం బలంగా ఉంటే ఈ విశ్వంలోని ప్రతికూల శక్తులన్నీ మీ ముందు తలవంచుకాయి. ఈ విధంగా ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించడం వల్ల మనకు నరదృష్టి పట్ల ఒక శాస్త్రీయమైన అవగాహన కలుగుతుంది. మేషరాశి వారి జీవితం ఎప్పుడూ ఒక యుద్ధం లాంటిదే. ఆ యుద్ధంలో మీరు బాహ్య శత్రువులతో ఎంత పోరాడుతారో కనిపించని ఈ దృష్టి శక్తులతో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ప్రకృతిలో పాజిటివ్ శక్తి ఎంత నిజమో నెగిటివ్ శక్తి కూడా అంతే నిజం. ఈ రెండింటి మధ్య సమతుల్యతను కాపాడుకోవడమే జీవితం. ఆధ్యాత్మిక మార్గమే వీటన్నింటికీ శాశ్వత పరిష్కారం. కాబట్టి మేషరాశి వారు ఎప్పుడూ కుంగిపోకూడదు. వారి రాశి లక్షణమైన ధైర్యంతో ఈ ప్రతికూలతలను అధిగమించాలి. ఈ సమాచారాన్ని మీరు ఒక మార్గదర్శిగా తీసుకుని మీ జీవితంలో మార్పులు చేసుకోండి. ఏదైనా సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు అనుభవజ్ఞులైన సిద్ధాంతులను సంప్రదించి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోవడం కూడా మంచిది. ఎందుకంటే గ్రహస్థితి బాగున్నప్పుడు ఇలాంటి శక్తులు పెద్దగా ప్రభావం చూపవు. కానీ గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడే ఈ నరదృష్టి తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది. కాబట్టి ధైర్యంగా దైవ చింతనతో ముందుకు సాగండి. మేషరాశి వారికి కలిగే ప్రతి ఆటంకం వారిని మరింత దృఢంగా మార్చడానికి ప్రకృతి ఇచ్చే ఒక అవకాశమని భావించాలి. సరైన పరిహారాలు, జాగ్రత్తలు పాటిస్తే మీ జీవితం ప్రకాశవంతంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మీ ఇంటి పరిసరాల్లో పాజిటివ్ ఎనర్జీని పెంచే మొక్కలు పెంచడం, ఉప్పు నీటితో ఇల్లు తుడవడం వంటి చిన్న చిన్న చిట్కాలు కూడా పెద్ద మార్పులను తీసుకొస్తాయి. ఇతరుల కళ్ళు మీపై పడడం సహజం, కానీ దాన్ని తిప్పికొట్టే శక్తిని మీరు మీలో పెంచుకోవాలి. ఈ పద్ధతులు పాటిస్తూ మీ లక్ష్యాల వైపు దూసుకుపోండి. విజయం మీ సొంతమవుతుంది.